తమలపాకుతో మీరొకటిస్తే తలుపు చెక్కతో మేమొకటిస్తాం అని రెచ్చిపోతున్నారు తెలంగాణ పొలిటికల్ లీడర్లు. దమ్ముంటే చర్చకు రా అని సీఎం రేవంత్ రెడ్డి సారు కేసీఆర్కి సవాల్ విసిరితే నేను రెడీ కమాన్ అని ప్రెస్ క్లబ్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఖాళీ కుర్చీ వేసి సవాల్ విసిరారు కేటీఆర్ సార్. ఆ సవాల్కు రేవంత్ సార్ ఏమంటారో చూద్దాం. నమస్తే సార్, కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి మీకు సవాల్ ఇసిరారు, చూసారా మీరా? ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. ఏంది, ఫామ్ హౌస్కి వెళ్ళి చర్చిస్తారా? ఎప్పుడు వెళ్తారు సార్? తారీఖు చెప్పు. అది కూడా మీరే చెప్పండి సార్. మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. అంటే మీరు కూడా వెళ్తారా? చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. పిలిస్తేనే వెళ్తారా, లేకుంటే వెళ్ళరా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. అంత దూరం ఎందుకు సార్? అదేదో ఆ ప్రెస్ క్లబ్కే వెళ్ళొచ్చు కదా. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మీరు ఎప్పుడు వెళ్ళలేదా సార్ క్లబ్కి? మేము వాటికి దూరం మొదటి నుంచి. పోనీ ఈసారి వెళ్ళండి, రమ్మని సవాల్ ఇసిరారు కదా కేటీఆర్ సార్. చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. తప్పించుకుంటే ఎలా సార్? ఛాలెంజ్ చేసినప్పుడు వెళ్ళకపోతే ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళు. దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు. ఓకే, ఇంకేదన్నా ప్లేస్ చెప్పండి మీరే. అయితే అసెంబ్లీకి పోదాం, లేకపోతే శాసన మండలికి పోదాం. కాదు కూడా పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా. మాట మాట్లాడితే ఎర్రవెల్లి అంటారేంది సార్? వాళ్ళు మిమ్మల్ని ఎన్నేసి మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా మీరా. తలా తోక లేకుండా మాట్లాడి, తలా తోక లేకుండా మాట్లాడితే ఏం చేస్తారు? తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. మీరేం కత్తిరించి వాళ్ళు మాత్రం ఏమి వెనక్కి తగ్గటంలా. నాకు చికాకు కలిగించొద్దు. నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు. పోయమ్ము, సార్కి ఏందో కోపం వచ్చినట్టుంది, మనకెందుకులే. సరే సార్, మళ్ళా కలుస్తాం. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.